హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ ముఖ్య విజ్ఞప్తి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఈ విషయానికొచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల ఫిజికల్ వెరిఫికేషన్‌కు సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న నకిలీ సందేశంపై స్పష్టత. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పెన్షనర్లలో ముఖ్యంగా 75 సంవత్సరాలు పైబడిన వారిలో తీవ్ర ఆందోళన మరియు గందరగోళం సృష్టిస్తున్న ఒక నకిలీ సందేశం సోషల్ మీడియా మరియు వాట్సాప్ గ్రూప్‌లలో విస్తృతంగా ప్రచారంలో ఉంది. దీనిపై ఖజానా శాఖ అధికారులు స్పష్టతనైతే ఇచ్చారు మరియు పెన్షనర్లందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రచారంలో ఉన్న నకిలీ సందేశం సారాంశం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా ట్రెజరీ కార్యాలయం, డీటీఓ పరిధిలోని సబ్ ట్రెజరీ కార్యాలయం, ఎస్టీఓ 75 సంవత్సరాలు దాటిన పెన్షనర్లు తప్పనిసరిగా భౌతిక తనిఖీ, ఫిజికల్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఇందుకోసం వారు ఈ నెల 21వ తేదీ సాయంత్రంలోగా సంబంధిత ఎస్టీఓ కార్యాలయానికి వచ్చి రిజిస్టర్‌లో సంతకం చేయాలి. వచ్చేటప్పుడు తమతో పాటు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్, పీపీఓ ఐడీ అలాగే ఐడీ కార్డులు, జిరాక్స్‌లు తీసుకురావాలి అని ఈ సందేశం పేర్కొంటోంది. అనారోగ్యం లేదా ఇతర కారణాలతో రాలేని వారికి తర్వాత అవకాశం ఉంటుందని, ఈ నెల పెన్షన్ ఆగకూడదని ఆహ్, ఆగ ఆగదని కూడా ఈ సందేశంలో ఉంది. అంటే ఖజానా శాఖ అధికారుల స్పష్టత అన్నమాట. దీనిపైన అవాస్తవాలు ఏంటనేది చూద్దాము. సో, ఇప్పుడు మనం చూసినటువంటి ఈ సందేశము పూర్తిగా అవాస్తవం అండి. నిరాధారమైనది మరియు నకిలీది అని ఖజానా ట్రెజరీ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ స్పష్టం చేశారు. ఏంటంటే ఏమని చెప్పారంటే ఆయన అధికారిక ఆదేశాలేవి లేవు. సో, ఈ విధంగా రాష్ట్ర ఖజానా శాఖ గాని, లేదా ఏ జిల్లా ఖజానా శాఖ గాని, ఎస్టీఓ అని, డీటీఓ కార్యాలయం గాని పెన్షనర్ల ఫిజికల్ వెరిఫికేషన్ కోసం ఇటువంటి ఆదేశాలైతే జారీ చేయనే లేదు. మరి రెండవది పెన్షన్ అయితే ఆగదు. ఈ నకిలీ సందేశం కారణంగా ఎవరి పెన్షన్ కూడా నిలిపివేయబడదు. పెన్షన్‌లు చెల్లింపు ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుంది. మూడోది అనవసర ఆందోళన వద్దు. ఈ సందేశాన్ని చూసి పెన్షనర్లు కంగారు పడవద్దు. కంగారు పడవలసిన అవసరం ఏం లేదు. ఎవరు ట్రెజరీ కార్యాలయాలకు పరుగు పెట్టాల్సిన పని లేదు. అలాగే నాలుగోది సరైన ప్రక్రియ. సాధారణంగా పెన్షనర్లు ప్రతి సంవత్సరం తమ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. దానికోసం ప్రభుత్వం ముందుగానే అధికారిక తేదీలను, మార్గదర్శకాలను పత్రికా ప్రకటనల ద్వారా లేదా అధికారిక ఉత్తర్వుల ద్వారా తెలియజేస్తుంది. అంతేకాని ఇలా హఠాత్తుగా వెరిఫికేషన్‌కైతే పిలవడం జరగదు అని స్పష్టం చేశారు. ఈ మేరకు పెన్షనర్లకు విజ్ఞప్తి. దయచేసి ఇటువంటి తప్పుడు సందేశాలను నమ్మవద్దు. ఈ నకిలీ సందేశాన్ని మీ వాట్సాప్ గ్రూప్‌లలో గానీ, ఇతర సోషల్ మీడియా మాధ్యమాల్లో గానీ ఇంకెవరికీ పంపవద్దు, ఫార్వర్డ్ చేయవద్దు. దీనివల్ల తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా ఆపవచ్చు. మీ పెన్షన్‌కు సంబంధించిన ఏ సమాచారం కోసమైనా కేవలం మీ సంబంధిత ట్రెజరీ కార్యాలయం నుంచి వచ్చే అధికారిక సమాచారాన్ని లేదా ప్రభుత్వం ప్రభుత్వం విడుదల చేసే అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మండి, విశ్వసించండి అంటూ పెన్షనర్లకైతే విజ్ఞప్తి. పెన్షనర్స్ అందరూ ఈ విషయాన్ని గమనించి అనవసర ఆందోళనకు గురి కావద్దు అని ఖజానా శాఖ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.